హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం విజయ్, త్రిష యాక్ట్ చేసి అండ్ ధరణి డైరెక్ట్ చేసిన గిల్లీ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ 2003లో వచ్చిన ఒక్కడ మూవీకి రీమేక్. అండ్ ఈ మూవీ అయితే 2004లో తమిళనాడులో అయితే రిలీజ్ అయింది. అండ్ మూవీ అయితే పెద్ద హిట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ సినిమా అండ్ నిన్న ఫ్రైడే రోజు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను ఈ మూవీని ఎందుకు రివ్యూ చేస్తుంటే కనుక లైక్ చాలామంది తమిళ్ రివ్యూవర్స్ అండ్ చాలామంది తమిళ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లైక్ మూవీ అయితే చాలా బాగుంది, లైక్ ఒరిజినల్ కంటే చాలా బాగుంది, అసలు విజయ్ చాలా బాగా యాక్ట్ చేశాడు అసలు అని చెప్పి అంటున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉందో నేనైతే మీకు చెప్పబోతున్నాను. అండ్ ఈ సినిమా మనం చూసుకుంటే కనుక లైక్ ఒక కబడ్డీ ప్లేయర్, తను కబడ్డీలో ఒక సెమీఫైనల్ మ్యాచ్ ఆడడానికి ఒక ఊరు వెళ్తాడు. అండ్ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి హీరోయిన్. సో ఆ అమ్మాయి ఆపదలో ఉంటుంది. బికాస్ ఆ ఆపద ఏంటంటే లైక్ విలన్ తనని పెళ్లి చేసుకుందని చెప్పి అనుకుంటాడు. అండ్ వాళ్ళిద్దరు బ్రదర్స్ని కూడా చంపేస్తాడు. సో ఫైనల్గా హీరో వచ్చేసి ఆ అమ్మాయిని కాపాడి అండ్ వాళ్ళిద్దరు ఎలా లవ్లో పడ్డారు అండ్ ఫైనల్గా అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది మిగతా స్టోరీ. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ 2003లో ఒక్కడనే మూవీ అయితే వచ్చింది. అనే మూవీ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా పెద్ద హిట్ అయింది. లైక్ మహేష్ బాబు కెరియర్లోనే అంత పెద్ద హిట్ అయితే లేదనమాట. సో అంత బ్లాక్ బస్టర్ మూవీ ఆ సినిమా. సో ఆ మూవీని 2004లో విజయ్ గిల్లీ అనే పేరుతో రీమేక్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఒక్కటి సినిమా ఉంది కదా, సో గిల్లీ దానికంటే బాగుందా అంటే అసలు ఏం లేదు. బికాస్ మన ఒరిజినల్ అయితే చాలా బాగుంది. అసలు గిల్లీ మనం చూసుకుంటే కనుక లైక్ జిరాక్స్ మిషన్, లైక్ జిరాక్స్ కూడా అంత బాగా రాదు. లైక్ ఒక్కటి సినిమాని లైక్ 99% కాదు 100% అయితే తీయడం జరిగింది. లైక్ జిరాక్స్ మిషన్ అనమాట. లైక్ ఒక్కడే సినిమాలో ఏమేమి సీన్స్ ఉన్నాయి అన్ని జిరాక్స్ అయితే చేశారు. అన్నీ లైక్ స్టార్ట్ లైక్ మూవీ ఫస్ట్ హాఫ్లో ఒక కార్ చేసే ఎపిసోడ్ ఉంటుంది కదా, దాన్ని జిరాక్స్ చేస్తారు. అండ్ మహేష్ బాబు ఇంట్రో సీన్ ఉంటుంది కదా, దాన్ని జిరాక్స్ మిషన్ చేశారు. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ అండ్ వాళ్ళని చంపడం కానీ అండ్ సెకండ్ హాఫ్ కానీ లైక్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు దాని అయితే జిరాక్స్ చేయడం జరిగింది. లైక్ జిరాక్స్ కూడా అంత బాగా అయితే రాదు, బికాస్ అంత బాగా జిరాక్స్ చేస్తారు. అండ్ మక్కీ టు మక్కీ అయితే కాపీ చేస్తారు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ, షార్ట్ టు షార్ట్ కాపీ, అన్ని సీన్ బై సీన్ కాపీ అనమాట. లైక్ మన సినిమాని తీసుకొని మన సినిమాని కాపీ కొట్టి లైక్ మన సినిమా కంటే చాలా బాగుందని చెప్పి తమిళ రివ్యూ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఇంకోటి ఏం చెప్తున్నారంటే లైక్ మహేష్ బాబు కంటే విజయ్ చాలా బాగా యాక్ట్ చేస్తాడని చెప్పి అంటున్నారు. నేను మహేష్ బాబుని కూడా కమెంట్ చేస్తున్నాను లైక్ సింగిల్ ఎక్స్ప్రెషన్ హీరో అని చెప్పి. అసలు ఎందుకు కమెంట్ చేస్తారో తెలియదు. మేబీ వాళ్ళు మహేష్ బాబు సినిమాలు అండ్ మన తెలుగు సినిమాలు చూడలేదు అనుకుంటా. అసలు ఈ మూవీలో విజయ్ అంటూ పెద్దగా యాక్టింగ్ అంటూ ఏమీ లేదు. తన రెగ్యులర్ సినిమాలు ఎలాగైతే చేస్తారో అలాగనే చేశారనమాట. అండ్ మన సినిమాని మక్కీ టు మక్కీ కాపీ కొట్టి అండ్ మన సినిమాలని అయితే తిరుగుతున్నారనమాట. సో నీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే లైక్ మన సినిమా అయితే చాలా బాగుంటుంది అండ్ మన సినిమాని కాపీ కొట్టి మనల్ని అయితే తిరుగుతున్నారు. అండ్ ఒకే ఒక్కడి ఏమనిపించింది అంటే లైక్ ఒక్కళ్ళు సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్స్, లైక్ 6 to 6 సాంగ్స్ అయితే చాలా బ్లాక్ బస్టర్స్. బట్ తమిళనాడులో చూసుకుంటే కనుక లైక్ సాంగ్స్ కాపీ కొట్టలేదు వాళ్ళు. ఆ ఒక్క టీంని మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే సాంగ్స్ కాపీ కొట్టలేదు వాళ్ళు. 6 సాంగ్స్ అయితే వాళ్ళు కాపీ కొట్టలేదు. అండ్ 6కి 6 ఫ్రెష్ ట్యూన్స్. అండ్ ట్యూన్స్లో కూడా లైక్ అప్పుడే పోడైన సాంగ్ అయితే చాలా పెద్ద హిట్. లైక్ ఇంకా చెప్పాలంటే లైక్ మన ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి. లైక్ ఒక్కడ మూవీ సాంగ్ కంటే లైక్ అప్పుడే పోడైన సాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఇట్స్ నాట్ ఈజీ సాంగ్, ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అనమాట. లైక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో హిట్ అయిన సాంగ్స్ తీసుకొని దానికంటే బెటర్ ఇవ్వడం ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ అనమాట. అక్కడే మనం అప్రిషియేట్ చేయాలి. సో అదొక్కటే బాగుంది. లైక్ గిల్లీ మూవీ చూసుకుంటే కనుక లైక్ ఓన్లీ సాంగ్స్ అనమాట. సాంగ్స్ కంటే ఓన్లీ సాంగ్సే మనకంటే బాగా చేశారు. బట్ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, టేకింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, చేస్ సీక్వెన్స్లే కానీ లైక్ అన్నీ అన్నీ మనల్ని మక్కీ టు మక్కీ కాపీ కొట్టారు. లైక్ ఇంకా చెప్పాలంటే తెలుగు యాక్టర్స్ కూడా ఉంటారు. లైక్ బ్రహ్మానందం గారు ఈ మూవీలో ఒక చిన్న సీన్ అయితే ఉంటారు. అండ్ తలకెళ్ళ బర్ని గారు అయితే ఉంటారు. అండ్ లైక్ ఒక తెలుగు సినిమాని కాపీ కొట్టి తెలుగు సినిమాని మక్కీ టు మక్కీ దించి ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించి తెలుగు ఆర్టిస్టులను పెట్టుకుని మళ్ళీ ఒక్కడు కంటే గిల్లీ చాలా బెటర్ అని చెప్పి అంటున్నారు. నేను ఫైనల్గా తెలుగు ఆడియన్స్ ఒకటే చెప్తున్నాను, అదేంటంటే లైక్ గిల్లీ అనేది మన జిరాక్స్ మిషన్, మనం ఒక్కడైతేనే చాలా బాగుంటుంది. అండ్ ఓన్లీ సాంగ్స్ పరంగా అయితే కొంచెం గిల్లీ బెటర్, బికాస్ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇలా కింద చెప్పినట్టు. అండ్ మన ఒక్కడే ఒరిజినలే. అండ్ ఇదంతా పక్కన పెట్టేసి గిల్లీ అనే మూవీ ఎలా ఉంటుందంటే మూవీ అయితే పర్వాలేదు, చూడవచ్చు. లైక్ ఒక్కడి సినిమాకి మక్కీ టు మక్కీ జిరాక్స్ అనమాట. అండ్ మూవీ కూడా కొంచెం విజయ్ మూవీస్ ఎలా ఉంటాయో లైక్ డైన్స్ ఫ్యాట్స్ కామెడీ సాంగ్స్ అన్నీ లైక్ ఒక పక్క కమర్షియల్ లాగా ఉంటుంది. బట్ మూవీ అయితే చెప్పినట్టు మన ఒక్కడైతే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.